మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వెంకటేశ్వర టాకీ చౌరస్తా సమీపంలో మంచిర్యాల నుండి కరీంనగర్కు వెళ్తున్న గోదావరిఖని డిపో బస్సు డ్రైవర్కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో అదుపు తప్పి వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 కార్లు ఓ బైకు ధ్వంసమయ్యాయి. బైక్పై ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. నస్పూర్లోని జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరుశ్రీరాంపూర్లో పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో అక్రమ కలప రవాణా గుట్టురట్టయింది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరుశ్రీరాంపూర్లో భవానీ పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 3,40,000 రూపాయల విలువగల అక్రమ కలపను స్వాధీనం చేసుకుని కలపతో పాటు పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు అటవీశాఖ అధికారులు. పేపర్ ప్లేట్ల తయారీ యజమాని పరారులో ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.